శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, ఆషాఢ మాసం యొక్క విశిష్టత, ఈ ఆషాఢ మాసంలో ఎటువంటి పనులు చేయాలి అనే పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలుగువారు పాటించే తెలుగు సంవత్సరంలో వచ్చే 12 మాసాలకు ఒక్కొక్క ప్రత్యేకత విశిష్టత అయితే ఉంటుందండి. అయితే తెలుగు సంవత్సరంలో వచ్చే 12 మాసాలలో 4వ మాసమే ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసం చాలా విశేషమైనదిగా చెప్తూ ఉంటారు. పౌర్ణమి నాటి చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల్లో సంచరించడం వలన ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు వచ్చింది. ఈ ఆషాఢ మాసం ఋతుపవనాల ఆగమనాన్ని సూచిస్తుంది. ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారండి. శూన్యమాసం కావున ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు. కానీ ఈ మాసంలో చేసే పూజలు, తీర్థయాత్ర ప్రయాణాలు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఈ మాసంతో మనకి ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం అయితే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో శుభకార్యాలు నిషిద్ధం కావున ఈ సమయంలో గృహప్రవేశం, వివాహాలు, ఉపనయనాల వంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ఈ మాసం గృహ నిర్మాణం మొదలు పెడితే సిరి సంపదలు నశిస్తాయని అంటారు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో గృహ నిర్మాణ పనులు ప్రారంభించకూడదు. ఆషాఢ మాసంలో శుభకార్యాలు తలపెట్టకపోయినా ఈ ఆషాఢ మాసంలో దైవారాధనకు చాలా విశేషమైనటువంటి స్థానం ఉందండి. జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి మార్గం వైపు నడిపించినటువంటి గురువులను పూజించి సత్కరించే పరమ పావనమైనటువంటి రోజే గురు పౌర్ణమి. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించింది కూడా గురు పౌర్ణమి రోజే. ఈ గురు పౌర్ణమి కూడా మనకి ఆషాఢ మాసంలోనే వస్తుందండి. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు నుండి 4 నెలల కాలం పాటు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో శయనిస్తారు. అందుకే ఆ సమయం నుంచి ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెప్తారండి. అయితే ఈ కాలంలో శ్రీమన్నారాయణుడిని పూజించడం, స్మరించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస దీక్షగా వ్యవహరిస్తారు. ఈ ఆషాఢ మాసంలోనే ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే శ్రీ వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు కూడా వస్తాయండి. అలాగే ఈ ఆషాఢ మాసంలోనే మనకి పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర కూడా ఉంటుంది. అలానే ఈ ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాలు కూడా ప్రారంభమవుతాయండి. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ ఆషాఢ మాసం దైవారాధనకు చాలా విశేషమైనదండి. ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా శక్తి స్వరూపిణి అయినటువంటి జగదాంబను, లక్ష్మీనారాయణులను, గురువులను పూజించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయండి. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ ఆషాఢ మాసం ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం ఆషాఢ శుద్ధ పాఠిమి తిథితో ప్రారంభమయ్యి ఆషాఢ బహుళ అమావాస్య తిథితో అయితే ముగుస్తుంది. దీని ప్రకారం చూస్తే ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం పాఠిమి తిథి ప్రారంభం 2026 జూలై 15 బుధవారం ఆషాఢ శుద్ధ పాఠిమి తిథితో ప్రారంభమయ్యి 2026 ఆగస్టు 12 బుధవారం ఆషాఢ బహుళ అమావాస్య తిథితో ఈ ఆషాఢ మాసం అయితే ముగుస్తుంది. ప్రతి మాసంలానే ఈ ఆషాఢ మాసంలో కూడా 30 రోజులైతే వస్తాయి. ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందామండి. జూలై 15 ఈ రోజు నుండి ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే శ్రీ వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు అయితే ప్రారంభమవుతాయి. అలాగే ఈ రోజు నుండి మనకి ఆషాఢ మాసం కూడా ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండే గురుమౌఢమి కూడా ప్రారంభమవుతుందండి. జూలై 16 పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర, జూలై 17 కటక సంక్రమణం దక్షిణాయనం ప్రారంభం, జూలై 18 వారాహి పంచమి, జూలై 19 స్కంద పంచమి కుమార షష్ఠి, జూలై 20 పుష్యమి కార్తె ప్రారంభం, జూలై 23 వారాహి నవరాత్రులు ముగింపు, జూలై 25 తొలి ఏకాదశి చాతుర్మాస వ్రతారంభం, జూలై 26 వాసుదేవ ద్వాదశి, జూలై 29 గురు పూర్ణిమ, ఆగస్టు 2 సికింద్రాబాద్ బోనాలు సంకటహార చతుర్థి వ్రతం, ఆగస్టు 7 ఆడి కృత్తిక, ఆగస్టు 9 హైదరాబాద్ మహంకాళి అమ్మవారి జాతర, ఆగస్టు 12 గురుమౌఢ్యమి ధ్యానం. ఇవండి 2026 సంవత్సరంలో ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి అతి ముఖ్యమైనటువంటి పండుగలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.